మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిబాబా అబ్దుల్లా వెల్లడి వ్యాపారం జరగక షాప్ రెంట్ కట్టలేకపోతున్నామంటూ అనంత కాంప్లెక్స్ షాపుల యాజమానులు ఆవేదన. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక చోట్ల వేస్తున్న సీసీ రోడ్లు, మురుగు కాలువలు నాసరికంతో నిర్మించినట్లు తేటతెల్లమవుతున్నాయి. అయితే కర్నూలు పాత బస్టాండ్ పరిధిలో రాధాకృష్ణ టాకీస్ నుంచి బొంగుల బజారుకెళ్లే దారి వేసిన ఏడాదికే కంకర తేలడం, గుంతలు పడడంతో పాదచారులు, వాహనదారులు, షాప్ యాజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో కాళ్లు చేతులు విరిగిన సంఘటనలు జరిగాయని, రోడ్డు డ్యామేజ్ అయిందని కనికరించి రోడ్డు వేయాలని కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాచపూడి సాయిబాబా, సెక్రటరీ డిఎస్ అబ్దుల్లాలు కోరుచున్నారు. అయితే మంత్రి టీజీ భరత్ రోడ్డు వేస్తానని ప్రామిస్ చేసినట్లు వారు వెల్లడించారు. నెహ్రూ రోడ్ అనంత కాంప్లెక్స్ వదన రోడ్లు చాలా చెడిపోయినాయి సార్. రోడ్లు సరిగా లేనందుకు పబ్లిక్ కానీ కస్టమర్స్ కానీ ఈ బజారు నందు రావటమే లేదు. దానివల్ల మేము మా అంగడి బాడీగలు కానీ మా వ్యాపారస్తులు చాలా జారిపోయినాయి. గిరాకులు రావటం లేదు. ఆ రోడ్లని మున్సిపాలిటీ వాళ్ళని కానీ ప్రభుత్వం కానీ మేము వినిపిస్తున్నాము. మీరు రోడ్లు బాగు చేసి మాకు సహకరించవాలని అని కోరుకుంటున్నాము. నేను కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ మెంబర్గా మాట్లాడుతున్నాను. నా పేరు పంకజ్ కుమార్ జైన్ సార్. నమస్కారం అండి. మేము నెహ్రూ రోడ్ నుంచి కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాచమడుగు సాయిబాబు గారిని మాట్లాడుతున్నాను. గత కొద్ది కాలంగా అంటే దాదాపు 4 సంవత్సరాల ముందు ఈ రోడ్డు వేయడం జరిగింది. ఈ రోడ్డు వేసిన తర్వాత 1 సంవత్సరము 2 నెలల లోపలనే రోడ్ అంతా స్మాష్ కావడం జరిగింది. అది ఎందుకు జరిగిందో స్టీరింగ్ లేకనా మళ్ళా కాంట్రాక్టర్ ప్రాబ్లమా అది మనకైతే తెలియకుండా కూడా 2-3 సార్లు మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వానాకాలం వస్తే ఎక్కడ గుంట ఉందనే తెలియదు, ఎక్కడ రోడ్డు ఉన్నాయని తెలియదు. ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రజల కొరకు మేము టీజీ భరత్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారికి చెప్పడం కూడా జరిగింది. అది వరకు చెప్తే వాళ్ళు మీకెందుకు, నేను వచ్చిన తర్వాత మీకు చేస్తానని చెప్పేసి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ వారికి కూడా విన్నవించుకుంటున్నాం ఏమంటే, మీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మాకు ఈ ప్రజల వద్దకు పాలన అనేది మీరు చాలా చక్కని ఆర్గనైజేషన్ చేస్తున్నారు కాబట్టి మీరు మాకు కనికరించి ఈ రోడ్డును డెవలప్ చేస్తారని చెప్పేసి ఈ ఇంతకుముందు మన మసీద్ రాధాకృష్ణ టాకీస్ మసీద్ కాడ నుంచి కింద ఎలుపురాయని మాట వరకు రోడ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అదొక్కటి చేస్తారని చెప్పి సభాముఖంగా తెలుసుకుంటాను. నమస్కారం అండి. నేను కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సెక్రటరీ డిఎస్ అబ్దుల్లా మాట్లాడుతున్నాను. గత 4 సంవత్సరాల కిందట ఇక్కడ కొత్తగా రోడ్డు వేశారండి. కానీ ఆ రోడ్డు వేసినప్పుడు కూడా 1 నెల 2 నెలల దాకా ఈ రోడ్డు వేస్తే మనకందరికి బాగా ఉపయోగం ఉందండి. అందరి షాప్ వాళ్ళు వ్యాపారం లేకున్నా ఆ రోడ్డు బంద్ అయితే కూడా వ్యాపారం దెబ్బతిన్నా మనకు రానున్న రోజుల్లో బాగా ఉపయోగంగా ఉంటుందని ఆశించి చాలామంది వ్యాపారం లేకున్నా అలాగే ఉన్నారు షాపులలో. కానీ ఇప్పుడు ఆ రోడ్డు వేసిన తర్వాత 1 సంవత్సరం కూడా బాగలేదు. రోడ్డు అంతా కంకర తేలి బయట రోడ్డు వచ్చేసి వానలు పడితే నీళ్లు నిలబడి పబ్లిక్ జనాలు నడుస్తుంటే ఎక్కడ గుంత ఉందో తెలియదు. ఆ మురికి వాళ్ళని వాటర్ అంతా జనాల మీద పడి కొందరు కింద పడి కాళ్ళు చేతులు కూడా ఇరుక్కున్నారు. కొన్ని చిన్న రాళ్ళు టైర్లకు తగిలి వచ్చి అద్దాలు కూడా తగ్గుతున్నాయి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఇక్కడ. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మనము మన టీజీ భరత్ గారి మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో మేము విన్నపించడం ఏమంటే, మనకి ఈ రోడ్డు బాగా చేయించి మనకు ఉపయోగంగా వచ్చినట్టు చేయాలని ఆశిస్తున్నాం.